విశాఖలో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పిన సుందర్ పిచాయ్ కొత్తగా తాము తీసుకురాబోతున్న గూగుల్ బీమ్ గురించి కూడా ప్రస్తావించారు. దీంతో ఏంటి గూగుల్ బీమ్ అన్న దానిపై ఒక చర్చకు తెరలేచింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అన్న సర్చింగ్ సైతం మొదలైంది. బేసిక్ గానే గూగుల్ అంటే మేక్ ఇన్ఫర్మేషన్ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్. దీని అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించడమని. అందుకు ప్రతిరూపం ఏఐ టెక్నాలజీగా అభివర్ణిస్తారు సుందర్ పిచాయ్. నువ్వెక్కడి నుంచి వచ్చావనే దాంతో సంబంధం లేకుండానే సాంకేతికత గొప్ప సమానత్వాన్ని తీసుకొస్తుందని అంటారు పిచాయ్. ఇన్వెన్షన్స్ ఆర్ మేడ్ బై అవర్ డైలీ నీడ్స్ అంటారు మన శాస్త్రవేత్తలు. సుందర్ పిచాయ్ సైతం సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు. ఒక సమయంలో ఆయన తన భార్య చెప్పిన అడ్రస్ కనుక్కోలేక వెతుకుతుంటే వచ్చిన ఐడియానే గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు కూడా గూగుల్ బీమ్ అనే టెక్నాలజీ తెరపైకి తెస్తున్నారు పిచాయ్. ఈ సందర్భంగా ఆయన ఒక అనుభవాన్ని అందరితోనూ పంచుకున్నారు. తాము అమెరికా వచ్చినప్పుడు ఇంటికి ఫోన్ చేయాలంటే $2.30 ఖర్చయ్యేదని, ఇది చాలా ఖరీదు కావడంతో తాము ఉత్తరాలు రాసుకునేవారమని, అదే ఇప్పుడు టెక్నాలజీ కారణంగా తల్లిదండ్రులతో రోజు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక తాము కొత్తగా తేబోతున్న గూగుల్ బీమ్ అయితే దూరంగా ఉన్న ఇద్దరు నేరుగా కలిసి మాట్లాడుకుంటున్నట్టేలా ఉండేలా ఒక సాంకేతిక పరిజ్ఞానం రూపొందిస్తున్నట్టు చెప్పారాయన. గూగుల్ బీమ్ ఒక ఏఐ ఆధారిత 3D వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. ఇది 6 కెమెరాల ద్వారా ఒక వీడియోను గ్రహించి కృత్రిమ మేధస్సుతో దాన్ని వాస్తవ 3D చిత్రంగా రూపొందిస్తుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి మాట్లాడేవారు ఎదుటి వ్యక్తి అచ్చం తమ గదిలో ఉన్నట్లుగానే ఒక అనుభవాన్ని తీసుకొస్తుంది. ఇందుకు హెడ్సెట్ లేదా గ్లాసెస్ కూడా అవసరం లేదని అంటున్నారు నిపుణులు. దీని ద్వారా మనం మాట్లాడే వ్యక్తి అక్కడే ఉన్న అనుభూతినిస్తుంది. వారి ముఖ కవలికలు, శరీర కదలికలన్నీ ఎంతో స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లే కనిపిస్తుంది. వారి అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, మన ఊర్లో, మన ఇంట్లో, మన గదిలో, మన ఎదురుగా ఉన్నట్లే అనుభవంలోకి తెస్తుంది. మొదటైతే ఈ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ స్టార్ లైట్ గా ఉండేది. తర్వాత దీన్ని గూగుల్ బీమ్ గా పిలవడం మొదలెట్టారు. గూగుల్ ఈ ప్రాజెక్టును హెచ్పీతో కలిసి మార్కెట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది గాని ఒక్కసారి మార్కెట్లో ప్రవేశిస్తే ఇక దూరాలెంతో దగ్గరైపోతాయి. మనసులు మరింత ప్రేమాభిమానాలతో పెరవేసుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది.